ప్రైజ్లా వందనాలు. బాగున్నారా? మీకందరికీ హ్యాపీ ఈస్టర్. ఈ ఉదయకాలం మందు మీకందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మన కొరకు గాడిద పిల్ల మీద ఊరేగి పిలాతు సభలో తీర్పులు 7 తీర్పులు పొంది 7వ తీర్పు సిలువ తీర్పు పొంది కల్వరి సిలువలో 9 గంటలకు స్టార్ట్ చేసి సిలువ శ్రమలు మధ్యాహ్నం 3 గంటలకి తన ప్రాణాన్ని ప్రభుకి అప్పగించాడు. తన ఆత్మని 3 దినాలు ఆ కాలంలో పరదేశ్కి వెళ్ళి పరదేశ్ నుంచి పాతాళానికి వెళ్ళి తన విజయోత్సాహాన్ని అపవాదికి ప్రకటించి వాడి దగ్గర ఉన్నటువంటి తాళపు చెవులు చేత పట్టుకొని భూమిని చీల్చుకొని బయటికి వచ్చేసిన రోజు ఈస్టర్. సమాధిని గెలిచిన యేసయ్య. ఎంత సంతోషం అండి! మనకి విడుదల వచ్చిందండి, మనకి స్వాతంత్రం వచ్చిందండి. హల్లెలూయా. నజరేయుడు యేసుక్రీస్తు నామమునకే యుగ యుగములకు స్తుతి ఘనత మహిమ కీర్తి ప్రభావములు కలుగునుగాక. మన యేసయ్యకు మాత్రమే అవి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళిపోదామా వాక్యంలోనికి? ఈస్టర్కు సంబంధించిన ఇక మరణము లేదు. ఒక్కసారి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టారు. తనంతకు తానే ప్రాణం పెట్టారండి. హల్లెలూయా. వాళ్ళు సిలువ వేసినప్పటికీ తన చిత్తము లేకుండా జరగదు. తనంతకు తానే సిలువకు అప్పగించుకున్నాడు. మనం ఏమైనా మనంతకు మనమే శ్రమలు రండి నా దగ్గరికి, ఇక్కట్లు రండి నా దగ్గరికి, రోగమా రా నా దగ్గరికి అని మనం పిలుస్తామండి. కానీ యేసయ్య మన రోగాలను ఆయన తీసేసుకున్నాడు, మన వ్యసనాలను ఆయన మీద వేసేసుకున్నాడు, మన చెడు బుద్ధులను ఆయన మీద వేసేసుకున్నాడు. మనం తాగామనుకో, వ్యసనం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? అలవాటులు, చెడ్డ అలవాట్లు, వ్యసనములు, అలవాట్లు, చెడ్డ అలవాట్లు అంటే ఏంటండి? ఎప్పుడు చూసినా ఒకళ్ళని తిట్టడం, ఎప్పుడు చూసినా తనే పొగుడుకోవడం, గొప్పలు చెప్పుకోవడం, ఎప్పుడు ఇతరులు నాశనం అయిపోవటం, ఇవి ఏంటి? చెడ్డ బుద్ధులు. వ్యసనాలు అంటే ఏంటి? తాగుబోతుతనం, వ్యభిచారం, గుట్టకాలు, ఖైనీలు, సిగరెట్లు, సుట్టా బీడీలు, ఎప్పుడు చూసినా పోట్లాటలకి తన్నుకోటాలకి వెళ్ళిపోవటాలు, కోడి పందాలు, పేకాట్లో గుంపులుగా కూర్చొని సారా తాగటం, కళ్ళు తాగటం, బ్రాందీ తాగటం, విస్కీలు తాగటం, ఇవన్నీ వ్యసనాలు. అవి మానలేరు. అయ్యాక అలవాటు, శరీరం అలవాటు అయిపోయింది. అవి లేకపోతే బ్రతకలేరు మనుషులు. ఏ మనుషులు? దుష్ట మనుషులే, పాపపు మనుషులు. వాటి వలన కుటుంబం అంతా భేదతనంలోకి వెళ్ళిపోతుంది. తింటాకు కూడా భార్య బిడ్డలకు తినటానికి కూడా ఉండవు. అలా తయారైపోతారు. ఆడ మనుషులు అంటారా? బట్టలో వ్యసనం, బట్టల మీద బట్టలు, చీరల మీద చీరలు, అలంకరణలు, రకరకాల జళ్ళు ఎరబోసుకోవటాలు, రకరకాల జళ్ళు వేసుకోవటాలు, జాకెట్లు మోడల్ జాకెట్లు కుట్టించుకోవటాలు, అందరు మనస్తత్వాలను ఆకర్షించుకోవాలి, అందరి కళ్ళు నా మీద ఉండాలన్నట్టు. ఇవన్నీ సైతానుకు సంబంధించిన బుద్ధులు, ఇవన్నీ వ్యసనాలు. ఇవన్నీ యేసయ్య తను తీసేసుకున్నాడు. మనం తీసుకుంటామా అండి? ఎవరి బాధలైనా మన మీద వేసుకుంటామండి. కానీ యేసయ్య మన బాధలన్నీ ఆయన మీద వేసేసుకున్నాడు. మన అలవాట్లన్నీ నేనే చేశానయ్యా, వాళ్ళని క్షమించండి, వాళ్ళనేమి అనబాకండి, అవన్నీ నా మీద వేసుకుంటున్నానని పరలోకమందున తండ్రికి సిలువలో ఉండి ప్రార్థన చేశాడండి యేసయ్య. మనం ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి గమనించుకుందాం నా ప్రియ క్రైస్తవ్య సంగమా. మన ఇంట్లో వాళ్ళు వ్యసనాలతో అలవాటైపోయి ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారా?
మానసిక స్థితిని పాడు చేసుకుంటున్నారా? ఉన్న దాంట్లో కొంచెంలో నమ్మకంగా జీవిస్తూ ఉంటే మన నమ్మకాన్ని చూసి, మన పరిశుద్ధతను చూసి, మన తగ్గింపుతనాన్ని చూసి, మన చెడుతనాన్ని విడిచిపెట్టటమును చూసి మనల్ని కొంచెం కొంచెంగా పెంచుతాడు, హెచ్చిస్తాడు. మనం కొంచెంలోనే ఉండాలి ముందు నమ్మకంగా. ఆమేన్, హల్లెలూయా. మన వ్యసనాలు, మన రోగాలు, మన పాపము, మన శాపము, మన పితరుల నుంచి వస్తున్న మనకు సంక్రమిస్తున్న శాపాలు, రోగాలు అన్ని సిలువలు ఆయన మీద వేసేసుకున్నాడండి. యేసునామమునకు మహిమ కలుగును గాక. ఎంత ప్రేమమయుడని, ఎంత ప్రేమ కలిగిన ఆయన ప్రేమకు మనము హద్దులు వేయలేమో. ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. మరణము క్రీస్తు విజయాన్ని ఆపలేకపోయింది. యేసునామమునకు మహిమ కలుగును గాక. మరణము కంటే ప్రభు యొక్క శక్తి బలమైనది. ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆకాశాన్ని అంటుతున్నది వెళ్ళి ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంతో లోతైనది. పాతాళానికి వెళ్ళింది యేసయ్య. ప్రేమతో పాతాళానికి వెళ్ళి విజయాన్ని ప్రకటించటానికి అపవాది దగ్గర తొడగొట్టి వచ్చాడు యేసు నామములో. ఆమేన్. పాపమా నీ ముల్లెక్కడా, మరణమా నీ ముల్లెక్కడా అని మరణముతో మాట్లాడటానికి వెళ్ళాడు పాతాళంలోనికి 3 రోజులు, 36 గంటలు. అక్కడ అపవాదిగాడితో మాట్లాడి, నువ్వు నన్ను సిలువ వేయించావు, మూర్ఖుడా, అవివేకి, నేను చనిపోవటం వలనే రక్షణ వస్తుంది లోకానికి అని నీకు తెలియదు. వేసేసావు, గబగబ నన్ను చంపించేసావు నా బిడ్డల్లోనికి దూరి అని అక్కడికి వెళ్ళి తొడగొట్టి వాడి దగ్గర ఉన్న తాళపు చెవులు చేతబట్టుకొని విజయాన్ని ప్రకటించి మేసము తిప్పి తొడగొట్టి బయటకు వచ్చాడు. భూమిని చీల్చుకుంటూ వచ్చాడు. ఆయన క్రీస్తు సమాధి ఖాళీగా ఉంది ఇప్పుడు యెరూషలేము దేశంలో. మనకి కళ్ళకి కట్టున్నట్లుగా అక్కడ కనపడుతూ ఉంది. ప్రియ క్రైస్తవ్య సంఘమా, యేసునామమునకు మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళిపోదామా? లూకా రాసిన సువార్త ఈస్టర్కు సంబంధించిన వాక్యం 24వ అధ్యాయం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనపడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా వారు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడి అని వారితో అనిరి. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులని 11 శిష్యులకును తక్కిన వారికి తెలియచేసిరి. 3వ దినాన 36 గంటలు పూర్తవటంతో తెల్లవారుజామున ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకున్నారు. ఆదివారము తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడయ్యాడండి. పునరుద్ధానుడు అనగా ఇక మరణము లేనివాడు అంటే ముందు మరణించినవాడు, మరణించి తిరిగి లేచినవాడు పునరుద్ధానుడు. ఆయనే మన నజరేయుడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయన్ని మనం నమ్ముకుంటే దేవుడు అంటే ఎవరండి? మరణించి తనంతకు తానే మరణించి తిరిగి లేచిన వాడే దేవుడు. ఆయన్ని నమ్ముకుంటేనే, ఆయనే నజరేయుడు యేసు క్రీస్తు ప్రభువు. ఆయన్ని నమ్ముకుంటేనే మనము కూడా
చచ్చిపోయినను మరల తిరిగి లేపబడతాము. యేసునామమునకు మహిమ కలుగునుగాక. అందుకు సాక్ష్యము నేనేనండి. నేను మరణించానండి, యేసయ్య నా పేరు పెట్టి పిలిచి లేపాడండి, మరలా తిరిగి నా ప్రాణం వచ్చింది, నేను బ్రతికి నేను మీకు విజయాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. క్రీస్తు విజయాన్ని ప్రకటిస్తున్నాను. క్రీస్తు అనగా పునరుద్ధానుడు, అభిషక్తుడు. క్రీస్తు అనగా మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, అభిషక్తుడు అని అర్థం. ఇక మరణము లేనివాడు అని అర్థం. ఇక పరిశుద్ధాత్మ రూపములో మన మధ్యలోనే సంచరించుచూ ఉన్నాడు, మనల్ని కాపాడటానికి, మనకి వివేచన ఆత్మ ఇవ్వటానికి, మనకు జ్ఞానము ఇవ్వటానికి, మన పాదములు తొట్టెళ్లకుండా పాపపు జీవితంలోనికి వెళ్లకుండా ఇదిగో ఈ వాక్య రూపంలో పరిశుద్ధాత్మ రూపంలో అనగా స్వస్థ బుద్ధి అనగా మంచి బుద్ధి అని అర్థం. ఆయనే ఆదరణకర్త, ఆయనే సత్య స్వరూపి. ఆమేన్. మన మధ్యలో ఇప్పుడు ఆత్మ సత్య స్వరూపుడుగా మన మధ్యలో సంచరించుచూ ఉన్నాడు, నివసిస్తూ ఉన్నాడు. కాబట్టే నేను మీతో ఈ విధంగా నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. యేసునామమునకు మహిమ కలుగునుగాక. నన్ను పేరు పెట్టి పిలిచాడండి. నా ప్రాణం ఆత్మ బయటకు వచ్చేసింది. నా మంచం దగ్గరకు వచ్చి, నా చెవి దగ్గరకు వచ్చి, నా తల దగ్గరకు వచ్చి ఎలా భగభగ మండుతున్న సూర్యుడులాగా ఆత్మలో వచ్చి నా పేరు పెట్టి పిలిచాడండి. మరలా నా ఆత్మ తిరిగి వచ్చి మళ్ళీ నేను మరలా తిరిగి బ్రతికానండి, మేల్కొన్నా, ఊహొచ్చింది. సమాధిలో ఉన్న లాజరును లేపాడండి పేరు పెట్టి, లాజరు బయటికి రా. అప్పటికి 4 రోజులు అయిపోయింది ఆయన చనిపోయి. చుట్టబడిన ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు ఆ ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడుగానే బయటకు వచ్చాడు. అవన్నీ అంతకు అవే శిష్యుల్ని వెళ్ళి ఆ ప్రేత వస్త్రాలను తీసేయండి అని అంటే శిష్యులు వెళ్ళి ఆ ప్రేత వస్త్రాలు, చుట్టబడిన వస్త్రాలను తీసేశారండి. ఆయన బ్రతికాడండి. లాజరు మృతులో నుండి లేపిన దేవుడండి, నన్ను లేపాడండి. నేను ఒక చోట సేవ చేస్తూ ఉన్న సమయంలో అనేక మంది సేవ చేయకూడదు అని నా మీద తిరుగుబాటు చేయగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి. చేతబడులు చచ్చిపోవాలని, వాళ్ళ చేతికి రక్తం అంటకుండా చంపేయాలని చూశారు. ప్రభు వచ్చారు నా దగ్గరికి, మండుతున్న సూర్యుడిగా వచ్చాడు నా దగ్గరికి. ఆయన నీతి సూర్యుడు, మనకి చూస్తున్నటువంటి ఆ సూర్యుడు కాదండి, ప్రభు సృష్టించిన సూర్యుడు. ఈ సూర్యుడు ఇది ఒక ప్రభు చేత ఏర్పాటు చేయబడిన సూర్యుడు, మనకి పంటలను ఇవ్వటానికి. సూర్యుడు లేకపోతే మనకి పంటలు రావు. ఈ సూర్యుడు కాదండి, నీతి సూర్యుడైన క్రీస్తు అనగా మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు అని అర్థం. సూర్యుడు అంటే నీతి సూర్యుడు అని అంటే మన పక్షంగా నిలబడినవాడు, నీతిమంతుల పక్షంగా నిలబడినవాడు. నేను నీతిగా సువార్తను జీసస్ను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. సేవకులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, చర్చలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రభు కార్యాలు జరుగుతూ ఉంటుంటే అసూయతో, ద్వేషంతో నా మీద మాట్లాడుతూనే ఉన్నారు. వెనకాల గోతులు తవ్వారు. ప్రభు దిగి వచ్చారు నా దగ్గరికి. నువ్వు భయపడవద్దు నా ప్రియ కుమార్తె, నేను నిన్ను బ్రతికించుకున్నాను. వాళ్ళు నీ మీద కాదు తిరుగుబాటు చేస్తున్నది, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వాళ్ళని క్షమించు, నేను నిన్ను బ్రతికించాను అని చెప్పి వచ్చి నా పేరు పెట్టి పిలిచి లేపాడండి. నాకు మెలకువ వచ్చిందండి. లేకపోతే ఈ పాటికి ఎక్కడ ఉండేదాన్నో. క్రీస్తు కొరకు చనిపోవటానికైనా సిద్ధం నేను. కానీ అంతకంటే ముఖ్యంగా బ్రతికి యేసయ్య సువార్తను ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి. అది మరి ముఖ్యంగా గురి. ప్రభు కొరకు ప్రాణాత్మ దేహములను సమర్పించడానికే సేవలోనికి వచ్చాను. యేసునామమునకు మహిమ కలుగునుగాక. చావంటే మాకు భయం ఉండదండి సేవకులకి. నిజాయితీగా, నీతిగా, నిజముగా సేవకుడికి చావంటే భయం ఉండదండి, చేతబడంటే భయం ఉండదండి. వాటన్నిటిని మేము ఈత కొట్టుకుంటా వచ్చాము అందులోనే.
ప్రభు నన్ను బ్రతికించాడండి. నా శరీరము కుళ్ళి పట్టనివ్వలేదండి. క్రీస్తు శరీరము కుళ్ళు పట్టలేదు. యేసునామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అంటున్నారు, నా నామము నిమిత్తం ఎవరైతే ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో వాడు మరలా తిరిగి తన ప్రాణాన్ని దక్కించుకుంటారు అని ప్రభు మాట సెలవిచ్చారు. ఆ విధంగానే ప్రభు కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. ప్రభు నా కొరకు పెట్టాడు, ప్రభు కొరకు నేను పెట్టాను. ఆయన సువార్త నిమిత్తం మరలా తిరిగి నన్ను బ్రతికించాడండి. క్రీస్తు ఎలా తండ్రి దగ్గరికి వెళ్ళారో అలాగే ప్రభు నన్ను క్రీస్తు తన దగ్గర తీసుకుని వెళ్ళాడండి. పరలోకానికి వెళ్ళి వచ్చానండి. నేను ఇక జీవించుచున్నది నువ్వు కాదు, నేనే నీలో జీవిస్తున్నాను. మరలా భూమి మీదకి నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళి నా సువార్తను ప్రకటించు అని యేసయ్య పరలోకంలో మాట్లాడి భూమి మీద ప్రాణం పోయినప్పుడు భూమి మీదకు వచ్చి పేరు పెట్టి పిలిచి నన్ను లేపాడండి. మరలా ప్రభుతో పాటు తనతో పాటు పరలోకానికి తీసుకుని వెళ్ళి తన రాజ్యాన్ని చూపించి అభిషేకించి మరలా భూమి మీదకి పంపించాడండి. యేసునామమునకు మహిమ కలుగునుగాక. ఆ స్త్రీలు ఎవరంట? సమాధి తెల్లవారుజామున ఆ స్త్రీలు అనంటే ఎవరెవరు అని అంటే ఆ స్త్రీలు ఎవరంటే మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఇంతమంది సమాధుల దొడ్లోకి వెళ్ళారండి తెల్లవారుజామున. అండి మనం సమాధుల దొడ్లోనికి తెల్లవారుజామున వెళతావా అండి? అసలు సమాధుల్లోనికి ఆడవాళ్ళు వెళ్తారా, మగవాళ్ళు వెళ్తారా? ఎవరు వెళ్ళలేరు, భయపడతారు సమాధుల దొడ్లోనికి వెళ్ళాలంటే. ఏముంటాయి అక్కడ? దెయ్యాలు ఉంటాయని ఒక ఆలాపన, ఒక రకమైనటువంటి మనసు ఆ తలంపులు పుడతాయి. అమ్మో సమాధులు అక్కడ దెయ్యాలు ఉంటాయి అని అంటాం కదా, అనుకుంటాం కదా. మరి వెళ్ళగలిగారు ఈ స్త్రీలు? చాలా వాళ్ళు ధైర్యవంతులండి. ప్రభుతో పాటు నడిచిన వాళ్ళండి. వాళ్ళు ప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూశారండి. చనిపోయిన వారిని లేపటం చూశారండి వాళ్ళందరూ. మగ్దలేని మరియా 7 దెయ్యాలు బట్టి మగ్దలేని మరియాకి ఆ దెయ్యాల నుంచి విడిపించాడు మగ్దలేని మరియాని యేసుక్రీస్తు ప్రభు. అంతే, ఇక విడిచిపెట్టకుండా ప్రభునే వెంబడించింది. ఆమె ఎంతో ప్రేమించింది క్రీస్తును. మరి ప్రియ క్రైస్తవ్య సంఘమా, ఎన్నో కష్టాలలో నుంచి, ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో అప్పుల బాధల నుంచి, ఎన్నో వ్యసనాల నుంచి మనల్ని క్షమించి కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మనం యేసయ్యను ప్రేమిస్తున్నామా? ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? మన హృదయంలో, మన మనసులో ఎవరి మీద ఉంది మనకి ప్రేమ? ఎవరి మీద ఉంది అత్యధికమైన అభిమానము, ప్రేమ? క్రీస్తుని ఎన్నో స్థానంలో పెట్టావు ప్రేమించటంలో. దేనిని ప్రేమిస్తున్నావు? టీవీని ప్రేమిస్తున్నావా? టీవీలో వచ్చే షూటింగ్ని, సినిమాలని, సీరియల్స్ని, వీటిని ప్రేమిస్తున్నావా? యాక్టర్స్ని, హీరోయిన్స్ని ప్రేమిస్తున్నావా? సిగరెట్ని ప్రేమిస్తున్నావా? కళ్ళు, సారా, బ్రాందీ, విస్కీల్ని ప్రేమిస్తున్నావా? కైనీలు, గుట్కాలు, మత్తు పదార్థాలు వీటిని ప్రేమిస్తున్నావా? భార్య కాకుండా వేరే ఆడమ్మాయిల్ని ప్రేమిస్తున్నావా? వేరే అబ్బాయిల్ని ప్రేమిస్తున్నావా? మీ భర్త కాకుండా? ప్రియ క్రైస్తవ్య సంఘమా, ఎవరిని ప్రేమిస్తున్నావు? పోట్లాట్లంటే ప్రేమ ఎక్కువ, ఒకరిని తిట్టడం అంటే ప్రేమ ఎక్కువ, తనే హెచ్చించుకోవటం అంటే ప్రేమ ఎక్కువ. ఏటిని ప్రేమిస్తున్నావు? క్రీస్తుకు మొదటి స్థానము ఇవ్వాలి. మనం యేసునే ప్రేమించాలి. యేసునే ప్రేమించితేనే మనము రక్షించబడతాము. యేసయ్య ప్రేమించటం అంటే, యేసయ్య నిజమైన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని ప్రేమించుకోకుండా ఇంకెవరిని ప్రేమిస్తాం? ఇంకెవరిని ప్రేమించినట్టయితే మనం ఇంకా జ్ఞానవంతులం ఎక్కడా? వీళ్ళు సమాధుల దొడ్డులోనికి సుగంధ ద్రవ్యాలను పట్టుకొని ఆ సమాధికి పుయ్యాలని వెళ్తున్నారు ఈ యొక్క స్త్రీలు. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో ఇక్కడ దేవదూత వీళ్ళతో ఏమని మాట్లాడారు? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. సుగంధ ద్రవ్యాలు సమాధికి పోయటానికి వచ్చారు. యేసయ్య
మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనములో ఆయనను అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో, ఈ స్త్రీలతో. ఆ విషయాన్ని మర్చిపోయి సుగంధ ద్రవ్యాలను పట్టుకొని సమాధుల దొడ్డులోనికి వెళ్ళారండి. దేవదూతలు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు, యేసయ్య నన్ను అన్యజనులకు అప్పగిస్తారో మీరు, వాళ్ళు సిలువ వేస్తారు, నేను మరణిస్తాను, 3 దినాలలో మళ్ళీ తిరిగి లెగుస్తాను అని చెప్పాడు ఇక్కడ. అది మర్చిపోయారు స్త్రీలు, వెతుకుతున్నారు అలా సమాధుల దొడ్డిలోనికి వెళ్ళి ఆయన సమాధిని సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఆ సుగంధ ద్రవ్యాలను పూయటానికి వెళ్ళారు. అక్కడ యేసయ్య సమాధి రాయి తెరవబడి ఉండటం, అక్కడ ఇరుప్రక్కల దేవదూతలు కూర్చొని ఉండటం, ఈ స్త్రీలను గమనించటం చూశారు. ఆ దేవదూతలు ఈ స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య మీకు చెప్పిన మాట మీరు మర్చిపోయారా? మగ్దలేని మరియా, వేరొక మరియా, యోహన్నా, యాకోబు తల్లి అయిన వేరొక మరియా, మీరు యేసయ్య మీతో చెప్పిన మాటలు మర్చిపోయారా? ఆయన 3వ దినాన లెగుస్తారని. ఆయన లేడిక్కడ, ఆయన లేచి ఉన్నాడు. ఆ 2 దేవదూతలు అక్కడ ఉండటానికి క్రీస్తుకి అడ్డు పెట్టిన ఆ రాయి అడ్డుగా లేదండి. ఆ రాయిలో నుంచే బయటకు వచ్చేసాడు. యేసునామమునకు మహిమ కలుగును గాక. రాయలు, బండలు, గుది బండలు, పర్వతాలు, కొండలు, గోడలు క్రీస్తుకి అడ్డు రావండి. దేవదూతలు వచ్చి ఆ రాయి దొర్లింపబడక మునిపే, ఆ రాయి అలా మూయబడి ఉన్నప్పుడే క్రీస్తు మృతులో నుంచి లేచి రాయిలో నుంచి బయటకు వచ్చాడండి. బయటకు వచ్చేసిన తర్వాతే దేవదూతలు రాయిని పక్కన పెట్టారండి. తీసి రాయిని పక్కన పెట్టినాక లేచి నడుచుకుంటా ఆ దారిలో నుంచి బయటికి రాలా. ఆ రాయి మూయబడి ఉన్నప్పుడే క్రీస్తు మృత్యుంజయుడే బయటకు వచ్చేసాడు. ఆయన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. రాళ్ళు అడ్డు కావవి. రాళ్లలో గుండా వచ్చేస్తారు, కొండల్లో గుండా వచ్చేస్తారు. ఆయన మహిమా స్వరూపుడుగా, దేవాతి దేవుడిగా ఆయన బండను చీల్చుకొని బయటకు వచ్చాడండి. భూమిని చీల్చుకొని. రాయి ఆపలేదండి క్రీస్తుని. అయితే మనకు తెలియటానికి రాయి బొర్లించి ఉంటే, అలాగే మూయబడి ఉంటే మనము ఎలా చెప్పగలం? ఆ రాయి మూయబడే ఉందగా, లేచినోడైతే రాయి ఎందుకు ఉంటుంది అడ్డు? రాయిని తీసుకొని బయటకు రావాలి కదా అని మనలాంటి వాళ్ళు అంటాం కదా ఇప్పుడు లోకం. అందుకనే మన కొరకు మన కళ్ళతో చూడటానికి దేవదూతలు ఆ రాయిని తీసి పక్కన పెట్టారు. ఆ రాయిని తీసి పక్కన పెట్టినాక యేసయ్య లేచి బయటికి రాలా. అంతకుముందు రాయి మూయబడి ఉన్నప్పుడే, అడ్డుగా ఉన్నప్పుడే రాయిలో నుంచి బయటకు వచ్చేసాడు. యేసునామమున నాకు మహిమ కలుగును గాక. బయటికి వచ్చేసిన తర్వాత ఆ రాయిని పక్కన పెట్టారు దేవదూతలు. ఆ రాయి మీద కూర్చొని ఉన్నారు. ఎందుకంటే యేసయ్య 3వ దినాన తిరిగి లేస్తాను అన్నాడు కదా, లెగుస్తారేమో, మనం పడిన శ్రమంతా వృధా అయిపోతుంది అని అన్న కైప అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట మనుషులు వారు మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరే. ఎవరో ప్రధాన యాజకుడు కయప, అన్న రిటైర్డ్ అయిపోయాడు. కయపకు మామ ఎవరో అన్న, ప్రధాన యాజకులు అంటే కయప. వీళ్ళందరికంట కావలిగా ఉన్నటువంటి బంట్రౌతులు జరిగిందంతా, సమాధుల దొడ్లో జరిగిందంతా, స్త్రీలు రావటం, దేవదూతలు వచ్చి ఆయన పక్కన పెట్టడం, ఇవన్నీ బంట్రౌతులకి ఈ యొక్క ఆశ్చర్యకార్యాలన్నీ చూసి భయపడిపోయి వచ్చి ప్రధాన యాజకులకి చెప్పారు. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా డబ్బులు ఇచ్చి మేము నిద్రపోతున్నాము, వాళ్ళ శిష్యులు వచ్చి రాత్రిపూట శిష్యులు వచ్చి అతనిని ఎత్తుకొని పోయారు అని చెప్పండి లోకానికి. ఇది అధిపతి చెవిన బడిన ఎడల, అధిపతి ఎవరో పిలాతు, హేరోదు, వీళ్ళిద్దరి దగ్గరికేగా యేసయ్యను తిప్పింది.
ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి ఎట్టగొట్ట అధిపతిని మేము మంచిగా చేసుకొని మాటల్లో దించి లంచం ఇచ్చి మాటలు చెప్పి ద్రాక్షారసం పోపించి అవి పెట్టి ఇవి పెట్టి ఫ్రూట్స్ ఇచ్చి అతని మాయ చేస్తాము. కానీ మీరేం చేస్తారు? తన శిష్యులు వచ్చి యేసయ్యని ఎత్తుకుపోయారని చెప్పండి అని ఎన్ని చెప్తారని ఎన్ని చేస్తారని దేవదూతలు వచ్చి ఆ రాయి మీద కూర్చున్నారు. యేసునామమునకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు యేసయ్య సమాధి ఖాళీగా ఉంది. ఆ ఇద్దరు దేవదూతలు ఏదేను తోటలో ఆది కాండములో ఉన్నటువంటి అవ్వ ఆదాము జీవించిన ఏదోను తోటలో వాళ్ళ ఆజ్ఞను అతిక్రమించటం వలన వాళ్ళని ఏదోను తోటలోనికి బయటికి తోసేసి ఆ ఏదోను తోట చుట్టూ ఇద్దరు దేవదూతలను జీవవృక్ష ఫలమును కూడా తిని ఈ మనుషులు ఆ పాపము చేసేశారు సైతాను వలన. ఈ జీవవృక్ష ఫలము కూడా తిని మనలాగా తయారైపోతారేమో, ఇక పాపము ఇక ఇది మనం మనలాగా మారిపోతారేమో పాపం చేసిన ఈ మనుషులు అని ఆ జీవవృక్ష ఫలమును తినకోకుండా మానవులను తోలేసి ఇద్దరు దేవదూతలను కావలా పెట్టారు. ఆ జీవవృక్షమే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆ జీవవృక్షమే క్రీస్తు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు క్రీస్తే ఆ జీవవృక్షము. ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ జీవవృక్షమే క్రీస్తు. అక్కడ ఆ జీవవృక్షంలోనికి ఎవరిని ఎలనీయకుండా కాపలా పెట్టారు. ఇక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తే జీవవృక్షము. ఇప్పుడు జీవవృక్షమును తినటానికి ఆ దేవదూతలు రాయి మీద కూర్చొని ఉన్నారు రెండు వైపులా. క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత దేవాలయంలో ఏమైంది? తెర చినిగెను. రెండుగా చినిగిపోయిందండి తెర. ఒక తెర దేవదూత, ఒక తెర ఆ యొక్క తెర అంటే దేవదూతలు జీవవృక్షానికి వెళ్ళనీయకుండా అక్కడ ఎలాగున్నారో ఇక్కడ కూడా పాపములమైన మనము అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడే మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తు. ఆయన తండ్రి దగ్గరికి ప్రభు అయిన తండ్రి జీవవృక్షమైన యేసుక్రీస్తు ప్రభుకి ఆయన సన్నిధికి మనల్ని ఆయనే బలి అయ్యి మనకి తండ్రి దగ్గరికి ఆ పరిశుద్ధ పట్టణం దగ్గర స్థలంలోనికి రావటానికి మనకి మార్గమును ఇచ్చారు. వాళ్ళిద్దరూ ఇద్దరు దేవదూతలు ఇక మీరు జీవవృక్షం దగ్గరికి మీరు ఇప్పుడు రావచ్చు అని చెప్పి, ఎందుకని మన కొరకు ఆయన బలి అయిపోయాడు. ఇక మనల్ని పాపము ఇంకా ఏలుబడి చేయదు. ఆయన మీద వేసేసుకున్నట్టు తిరిగి లేచాడు కనుక మనకి పాప క్షమాపణ దొరికింది. ఆ జీవవృక్షము దగ్గరికి నీవు వెళ్ళటానికి మనకి కృపను ఇచ్చాడు. ఇక ఆ దేవదూతలు రెండుగా తెరగా చినిగిపోయిందని అంటే రెండు దేవదూతలు అన్నమాట. రెండు దేవదూతలు పరలోకానికి వెళ్ళిపోయారు. జీవవృక్షమైన క్రీస్తులోనికి మనల్ని రావటానికి, క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి రావటానికి మనకి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ దేవదూతలు వాళ్ళకి సాదృశ్యంగా ఉన్నారన్నమాట. హల్లెలూయా. మరి తెల్లవారుజామున స్త్రీలు ఆ యొక్క సమాధుల దొడ్లోనికి వచ్చారు అని అంటే ఏంటండి? మనము వేకుజాములో సుగంధ ద్రవ్యములనంటే మన సత్క్రియలు, మన పరిశుద్ధత. యేసునామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము ద్వారా మనమందరము ఆ స్త్రీల వలె సుగంధ ద్రవ్యములు పట్టుకొని వేకుజాముల మన సత్క్రియలతో సద్బుద్ధితో మనము యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి మన కుటుంబం కోసం, మన దేశం కోసము, అధికారుల కోసం ప్రార్థన చేయుదుముగాక. యేసునామమునకు మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి ప్రభ, ఈ యొక్క నాయన ప్రభ ఈస్టర్ పండుగను బట్టి నాయన మీకు కొందనాలు. మాకు అందరి కొరకు ప్రభ కలవరి శిలువలో రక్తమును చిందించి ప్రాణం పెట్టి చనిపోయి మూడవ దినాన తిరిగి లేచి మాకు నాయన పాప క్షమాపణ, స్వతంత్రము, రక్షణ ఇచ్చినందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.